ఫోటో పంపించిన తర్వాత నా కళ్ళలో నేను ఎంత ఏడ్చానంటే, అమ్మ వచ్చేసింది నా దేవత, నా కళల రాణి వచ్చేసింది నా లైఫ్లోకి అని చెప్పేసి ఏడ్చా, చాలా ఏడ్చా. ఫైనల్గా నేను చేసే రీల్స్ తన దగ్గరికి చేరి తను చూసి నా రీల్స్ తను నాకు మెసేజ్ చేసింది. ఎంత హ్యాపీ అంటే నిజంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా చెప్తున్నా, థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియోస్ ఎంకరేజ్ చేసి ఇంత ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. లవ్ యూ సో మచ్ అండి. ఫైనల్గా ఆ అమ్మాయి నాతో ఇప్పుడు మాట్లాడుతుంది. ఆ అమ్మాయికి నేను ప్రపోజ్ చేశాను. యాక్చువల్గా ఆ అమ్మాయి ఏమనుకుందంటే, ఒక 4 hours జర్నీలో ఇంత పట్టించుకోరేమో, మర్చిపోతాడులే ఆ అబ్బాయి కూడా అని అనుకుంది. కానీ ఆ అమ్మాయి నా యూట్యూబ్లోకి వెళ్ళి నా వీడియో చూసిన తర్వాత అర్థమైందంట ఆ అమ్మాయికి. అమ్మాయి అంటుంది, అరే నేను ఎవరో తెలియదు, జస్ట్ ఒక 4 hours జర్నీలో ఇంత ప్రేమ ఎలా పెంచుకున్నావురా అని అడుగుతుంది. నా దగ్గర ఆన్సర్ లేదు, నిజం చెప్తున్నా, అసలు ఆన్సరే లేదు. కానీ ఫైనల్గా అమ్మాయికి ప్రపోజ్ చేశా. అమ్మాయి ఓకే చెప్పింది. ఇక్కడ ఒక చిన్న ఇబ్బంది ఉంది. ఆ టైం వచ్చినప్పుడు మీ అందరికీ చెప్తా, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. నిజంగా చెప్తున్నా, ఆ టైం వచ్చినప్పుడు మీ అందరిని అడుగుతా, మీ అందరి సపోర్ట్ నాకు కావాలి.